నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వాహనాలపై పెండింగ్ చలాన్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు ట్రాఫిక్ పోలీసులు. గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ రాయితీ ఇచ్చారు. ఈ నెల 26 నుండి పెండింగ్ చలాన్లపై రాయితీని అమల్లోకి తీసుకురానున్నారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90% డిస్కౌంట్ ఇస్తూ 2 వీలర్స్ పై 80%, 4 వీలర్స్ ఆటోలకు 60% రాయితీ, హెవీ వెహికల్స్ పై 50% డిస్కౌంట్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ రాయితీ వచ్చే నెల 10 వరకు కట్టుకునేలా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ ట్రాఫిక్ డిస్కౌంట్ సంబంధించి గత కొన్ని రోజులుగా తీవ్ర రూమర్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. చాలా మంది ఉత్సాహంగా పూర్తి స్థాయిలో డిస్కౌంట్ ఇవ్వబోతా ఉన్నారు. ఈసారి చలాన్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 50% రాయితీ ఇచ్చింది, అది కేటగిరీ వైజ్ లో. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాహనాలకు ఒక్కొక్క స్టెప్ చొప్పున ఏ వాహనం ఎంత పే చేయాలి, ఎంతవరకు పే చేయాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అనే ఒక విషయాన్ని ఇంతకుముందే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ పోలీసులకు, హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఒకసారి ఆ ట్రాఫిక్ డిస్కౌంట్ రాయితీలకు సంబంధించినటువంటి వివరాలకు వెళ్దాం. ఈ నెల 30 తారీఖున మెగా నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 30 తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అంటే ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ చలాన్స్ అన్ని కూడా క్లియర్ చేసుకునే విధంగా, పెండింగ్ లో ఉన్నటువంటి కేసెస్ అన్ని కూడా క్లియర్ చేసుకునే విధంగా ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల 30 నుంచి. అంతకు ముందు నుంచే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ద్వారా చలాన్ ట్రాఫిక్ వెబ్సైట్ ఏదైతే ఈ చలాన్ అంటూ మనం గూగుల్ ద్వారా గానీ ఇతర వెబ్సైట్ ద్వారా గానీ మన పెండింగ్ వాహనాల చలాన్స్ ని చెక్ చేసుకుంటా ఉంటామో, హైదరాబాద్ ట్రాఫిక్ చలాన్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 26 నుంచి వచ్చే నెల 10/1/2024 ఈ నెల 26 తారీఖు నుంచి వచ్చే నెల 10 తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా మీ వాహనాల పైన పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్స్ అన్ని కూడా ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి లోక్ అదాలత్ సందర్భంగా ఈ కేసులన్నీ కూడా మేము కొట్టివేయాలనుకుంటున్నాము. చాలా సంవత్సరాలుగా ఈ కేసులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే 10-15 వేలకు మించి వాహనాల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. డబుల్ నెంబర్ ప్లేట్స్ ను వేసుకుని ఉపయోగిస్తా ఉన్నారు. ట్రిపుల్ రైడింగ్స్ ఉన్నాయి, కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఉన్నాయి. కొన్ని ఏళ్ల తరబడి ఆ వాహనాలు అట్లనే తుక్కుపట్టిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఓనర్స్ కూడా ఎవరు రావట్లేదు. అక్కడ స్పేస్ సరిపోవట్లేదు, కేసులు పెరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం పైన తీవ్ర భారం పడతా ఉంది. ఎందుకంటే కోట్లాది రూపాయల ఖజానా ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఈ రకంగానైనా పాత పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్లు కట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారన్న ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ పోలీసులను, హైదరాబాద్ పోలీసులను ఆదేశాలు జారీ చేస్తూ వాహనాన్ని ఎక్కువ శాతం ఏవి వైలేషన్స్ కి గురవుతా ఉన్నాయి, 2 వీలర్సా, 4 వీలర్సా, లారీలా, హెవీ వెహికల్స్ అన్ని దానిపై కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ తెప్పించుకొని ఆ రిపోర్ట్ అన్నిటి కూడా పరిశీలించిన తర్వాత మొత్తం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాహనాల డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. మొదటి విషయానికి వస్తే పుష్ కార్ట్స్, తోపుడు బండ్లు. హైదరాబాద్ లో ఎక్కువగా ఈ తోపుడు బండ్లు కనిపిస్తూ ఉంటాయి. మ్యాంగోస్, జామకాయలు రోడ్డు పైన అట్టి పండ్లు పెట్టడము, కొంతమంది చిన్నపిల్లల సామానం అటు కోటి, రామ్కోటి, ఇటు బషీర్బాగ్, నాంపల్లి వైపుగా ఎక్కువగా ఈ తోపుడు బండ్లు, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎక్కువగా ఈ తోపుడు బండ్లు రోడ్డు పైన దర్శనం ఇస్తూ ఉంటుంటాయి. ఈ తోపుడు బండ్ల వల్ల హైదరాబాద్ లో కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయంటూ కూడా దానిపైన ప్రత్యేక డ్రైవ్స్ ఏర్పాటు చేసి రోడ్డుకి వాహనాలకు అడ్డంగా నిలబెట్టి వారి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాటిపైన రేవంత్ రెడ్డి సర్కార్ 90% రాయితీ ఇచ్చింది. 90% వారికి డిస్కౌంట్ ఏర్పాటు చేసింది. ఒకవేళ 100 రూపాయలు వాళ్ళ పైన చలాన్ ఆల్రెడీ నమోదై ఉంటే కేవలం 10 రూపాయలు మాత్రమే కట్టాల్సి ఉందంటూ మాత్రం దీన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ మొదటి కేటగిరీలో తోపుడు బండి నిర్వాహకులకు, తోపుడు బండ్ల పైన ఉన్నటువంటి చలాన్ల పైన మొత్తం 90% ఈ రాయితీని కల్పించింది. రెండో కేటగిరీ విషయానికి వస్తే ఆర్టీసీ బస్సెస్ కి మొత్తం 90% డిస్కౌంట్ కల్పిస్తా ఉన్నారు. ఆర్టీసీ బస్సెస్ ఇప్పటికే ఫ్రీ అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహిళలందరూ కూడా తమ రోజువారీ యాక్టివిటీస్ అన్ని కూడా ఆర్టీసీ బస్ ద్వారానే తీర్చుకుంటా ఉన్నారు. ఈ టైంలో ఈ ఆర్టీసీ బస్సెస్ ఒక పక్క ఫ్రీ అని చెప్పి మరో పక్క ఆర్టీసీ బస్సులకు కూడా చలాన్లు వేసి 10% వారి నుంచి వసూలు చేసేటువంటి ప్రయత్నం చేసిందనే ఒక వివాదం మాత్రం ఇప్పుడు రేగింది. దీనిపైన మళ్ళీ సర్కార్ ఏదైనా ఆలోచించి మొత్తం ఫ్రీగా ఎత్తేసేటువంటి ప్రయత్నాలు చేస్తుందా, లేదా ఖచ్చితంగా ఆర్టీసీ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి పే చేయాల్సిందే అంటూ కూడా ఈ 10% వారి నుంచి వసూలు చేయబోతా ఉన్నారా? ఇది రెండో కేటగిరీ కింద ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మూడో కేటగిరీ కింద 2 వీలర్స్ అండ్ ఆటోస్. 2 వీలర్స్, ఆటోస్ ఇవి ఎక్కువగా ప్రజా రవాణా కోసం
ఇక్కడ నుంచి కొద్ది ప్లేస్ కి దూరంగా వెళ్ళాలంటే ఆటో ఉపయోగిస్తా ఉన్నారు. రెగ్యులర్ గా 2 వీలర్స్ ఆఫీస్ కి వెళ్లేటువంటి వాళ్ళు, సిటీలో డెలివరీ బాయ్స్ గానీ లేదా ఇతర పనుల కోసం ఉపయోగించేటువంటి ఎక్కువగా 2 వీలర్స్ ఉంటాయి. 2 వీలర్స్ కి మాత్రం 80% డిస్కౌంట్ ని కల్పిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ కూడా ఇప్పటి వరకు 80% కల్పించినటువంటి దాఖలా లేవు. గత ప్రభుత్వాలు, ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ 2 వీలర్స్ మీ పైన చాలా రోజులుగా చలాన్లు పెండింగ్ ఉన్నట్టయితే అది 80% వరకు మీకు డిస్కౌంట్ కలిగిస్తున్నాము, మిగతా 20% మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది అనేది మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేసి సమీక్ష నిర్వహించి ఉన్నతాధికారులకు సలహాలు తీసుకొని ట్రాఫిక్ పోలీసులకు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 4వ కేటగిరీ లైట్ మోటార్ వెహికల్స్ యాక్ట్, కార్స్ కానీ ట్రక్స్ కానీ ఇతర 4 వీలర్స్ భారీ వెహికల్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ లైట్ మోటార్ వెహికల్ యాక్ట్స్ కార్లతో మొదలుకొని పై హెవీ వాహనాల వరకు కూడా మొత్తం 60% డిస్కౌంట్ ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 4 కేటగిరీలు ఒకసారి మళ్ళీ వివరించే ప్రయత్నం చేద్దాము. మొదటి కేటగిరీలో పుష్ కార్ట్స్, తోపుడు బండ్లకు 90% రాయితీ కల్పించడము, ఆర్టీసీ బస్సులకు 90% రాయితీ కల్పించడము. 3వ కేటగిరీలో 2 వీలర్స్ కు, ఆటోలకు 80% రాయితీ కల్పించడము. 4వ కేటగిరీలో లైట్ మోటార్ వెహికల్ యాక్ట్స్, కారు మరియు ట్రక్స్ వీరికి మాత్రం 60% ఈ రాయితీ డిస్కౌంట్ కల్పిస్తున్నాము. ఇది అందరూ కూడా ఈ మంత్ 26 నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు మీరు ట్రాఫిక్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా మీ సేవ ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో వివిధ కేటగిరీలో కూడా మీరు డబ్బులు పే చేసుకోవచ్చు అంటూ కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. లోక్ అదాలత్ సందర్భంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేసెస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడానికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా రాష్ట్ర న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి ఈ కాంప్రమైజ్ లోక్ అదాలత్ సెక్షన్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ కేసులన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర సర్కార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ డిస్కౌంట్ సౌకర్యం తెలంగాణ ప్రజలందరూ కూడా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మార్చ్ 22, 2021 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ యూటిలైజ్ ది డిస్కౌంట్ ఆఫర్ అండ్ క్లియర్ దేర్ పెండింగ్స్. 2022 వరకు ఇప్పటి వరకు వాహనదారులందరూ కూడా 3 కమిషనరేట్లకు సంబంధించి ఆ డిస్కౌంట్ ఫెసిలిటీని వాడుకొని ఉన్నారు. ది డిస్కౌంట్ ఆఫర్ ది క్లియర్ ది దేర్ పెండింగ్ ఛాలెంజ్ బట్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్స్ రూరల్ తెలంగాణ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈ 3 కమిషనరేట్ పరిధిలో ఈ డిస్కౌంట్ సమీపించిందనగానే అందరూ స్పీడ్ గా వచ్చేసి ఇవన్నీ క్లియర్ చేసుకుంటా ఉన్నారు. కానీ మిగతా జిల్లాల విషయానికి వెళ్తే వారికి అవగాహన లేక, ఈ డిస్కౌంట్ విషయం వాళ్ళకి రీచ్ అవ్వలేక చాలా మంది వందలాదిగా ఆ చలాన్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ చేరే విధంగా కూడా మీడియా, సోషల్ మీడియా పనిచేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినటువంటి 20 రోజులలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అన్ని జనాలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు కనబడతా ఉన్నాయి. 6 గ్యారంటీల అంశానికి సంబంధించి మళ్ళీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపై కూడా ఒక పైన కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బస్సు ఫ్రీ, మహిళకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అనే స్కీమ్ సాగుతా ఉంది. అది సక్సెస్ఫుల్ గా జరుగుతా ఉంది. తర్వాత ఈ పింఛన్ ఒకటి, ఆ తర్వాత గ్యాస్ సబ్సిడీ ఒకటి, ఇవన్నీపై కసరత్తు చేస్తూనే మళ్ళీ ట్రాఫిక్ సంబంధించి హైదరాబాద్ లో ఎక్కువగా లక్షలాది రూపాయల నుంచి కోట్లాది రూపాయలుగా ఎక్కువగా వసూలయ్యేటువంటి అంశం ట్రాఫిక్ చలాన్లు, ట్రాఫిక్ వైలేషన్స్, వీటన్నిటిపై సర్కార్ దృష్టి పెట్టి ఈ నెల 26 నుంచి మొదలుకొని వచ్చే నెల 10 వరకు కూడా మీ వాహనాలపై పెండింగ్ ఉన్నటువంటి చలాన్స్ అన్నిటి కూడా తొందరలో క్లియర్ చేసుకోవాలంటూ మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26 నుంచి వాహనదారులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ ద్వారా ఈ డబ్బులు చెల్లించుకుంటే మీపై పెండింగ్ లో ఉన్నటువంటి కేసెస్ కానీ మీపై పెండింగ్ లో ఉన్నటువంటి చలాన్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.